హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా అయితే ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. ఇదైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మా కాలనీలో 2 డేస్ ముందే జరుపుకున్నారు. అక్కడికి వెళ్తున్నామండి. స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పుడు గూడా ఒక ఫ్లవర్ ఇయ్యడము, అది పెళ్ళిలో జల్లినట్టు పన్నీర్ జల్లడము, బొట్టు పెట్టడం అనిపించింది. చూడండి మీరు. ఇంకా అక్కడ కటౌట్ కనిపిస్తుంది గదా! కుంజల సుబ్నారెడ్డి గారు. తనేనండి ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసిన వాళ్ళు. కానీ ఇంత రెస్పాన్స్ అయితారు జనాలనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా స్టార్టింగ్ అయితే ఒక చిన్న పాప భరతనాట్యం సాంగ్ తోటి స్టార్ట్ చేశారండి. ఇద్దరు అమ్మాయిలు డాన్స్ చేశారు. చూడండి. ఇది నాకు అనిపించింది. వెల్కమ్ చెప్పి బొట్టు పెట్టి వెల్కమ్ చెప్పడం అనేసి మంచిగా అనిపించింది. ఏదో పెళ్ళిలో ఆహ్వానించినట్టే ఉంది కదండీ! చూడండి సాంగ్ అయితే ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ సాంగ్ అయితే అఖిలాండేశ్వరి సాంగ్ చేసింది పాప. తర్వాత బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూరు అనేసి చేసింది. అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కదా, ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుందాం అనేసి ఆ పాట చేయించారు. కానీ నేను సాంగ్ పెట్టలేను, కాపీ రైటింగ్ పడుతుంది అనేసి ఏమనుకోవద్దు. ఇంకా తర్వాత ఎవరైనా సాంగ్ పాడేవాళ్ళు, స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము స్టేజ్ మీదకి రండి అనేసి పిలిచారు. తను మాత్రమే వెళ్ళిందండి, ఇంకెవ్వరు వెళ్ళలేరు. సాంగ్ అయితే పాడింది. టాలెంట్ చూపించేసుకుంటున్నారు. కొంతమంది ఏమో మిస్ చేసుకున్నారు అంతే. సుగుణక్క గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే 10 మంది మేము ముందుకు రాగలుగుతాం. అలాంటివి ఆవిడ ఇవాళ ఒక అడుగు ముందుకేసి బయటకు వచ్చారు. సో దాని రిజల్ట్ అంతా ఇది. ఇక్కడంతా లేడీసే కనిపిస్తున్నారు. ఒక 100-150 పైన కనిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సర్దక్క గారు మాట్లాడతారు. చూసారు కదా, చాలా మంది వచ్చారండి. 150 అయింది. దగ్గర 200-250 మంది దాకా వచ్చారు. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయేలోపు అయితే. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా భోజనాలు పెట్టించారండి. సేమ్ పెళ్ళిలో ఎలా పెట్టిస్తారో ఆల్ వెరైటీస్ అట్లా అన్నట్టు. చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంది అయితే అడ్వకేట్ అంట అండి, లేడీ అడ్వకేట్ రాధిక గారు. తను మాత్రం చాలా బాగా చెప్పిందండి. నాకైతే మంచిగా అనిపించింది తను చెప్పిన ప్రతి ఒక్క మాట. కాలువని సక్సెస్ చేయడానికి. సో ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అటు ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని ఇందాక ఒక అక్కయ్య అన్నారు. సో ముఖ్యంగా అసలు మన దేశ పద్ధతి కాదు ఇది, మన సంస్కృతి కాదు. ఎందుకంటే మనకంటూ ప్రత్యేకంగా ఆడదాన్ని ఫలానా రోజే ఈమెను పూజించాలి, ఫలానా రోజే ఈమెకు విలువ ఇవ్వాలి అని మనకు చెప్పలేదు. మన వేదాల కాలం నుంచి ఆదిశంకర్ను అనుకరించాల్సిన అవసరం లేదు. మన వాళ్ళే మనకు ఉన్నారు, మన దేవతలే ఉన్నారు. దేవతలందరూ ఎందుకు మనల్ని వాళ్ళని చూసి ఒక సక్రమమైన పద్ధతిలో పాటించడానికి. రోజు పోయినామా, గుడికి పోయినామా, పూలేసినామా, 4 మంత్రాలు చదివినామా కాదు. అది కాదు భక్తి. అమ్మవారు ఏం చెప్తుంది, ఆమె ఏం చెప్తుంది, పార్వతీదేవి ఏం చెప్తుంది, మనం ఎట్లా ఉండాలి, అమ్మవారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆమెకున్న సుగుణాలు మనలో ఉన్నాయా, మనం ఆ విధంగా ఉన్నామా? ఇప్పుడు ఉంటానేం కదా. ముఖ్యంగా మనకు ఎందుకు జడిపోతుంది, మన టీవీ సీరియల్లే మనల్ని జడగొడుతున్నాయి. అప్పట్లో అంటే వాళ్ళు నా చిన్నప్పుడు నేను నా 7th క్లాస్ 5th క్లాస్ టైంలో మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ మంతని. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. మా ఇంటి దగ్గర టెంపుల్ ఉండేది. 11 అయిందంటే అక్కడ పురాణం చెప్పేది. పురాణం చెప్తే అప్పుడు వింటున్నారు కదా, ఇంకా మంచి మంచి విషయాలు చాలా చెప్పిందండి. టీవీ సీరియళ్ళ వల్లనే చాలా మట్టుకు ఇంట్లో ఫ్యామిలీస్ గొడవలు అవుతున్నాయి, కూతుర్ల జీవితాల్లో గొడవలు అవుతున్నాయి. మెయిన్ కూతురు విషయంలో తల్లి ఇన్వాల్వ్ ఎక్కువ ఉండొద్దు అనేసి మాత్రం అదొక్కటి బాగా చెప్పిందండి. ఎందుకంటే తను అడ్వకేట్ కదా, ఎక్కువ విడాకుల కేసెసే వస్తున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతున్నారు. ఎక్కువ లేడీస్కి అవకాశాలు ఫేవర్గా ఉండడం వల్ల వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే అయిపోతుంది. అందుకనేసి మెయిన్ ఏందంటే కూతురు విషయంలో తల్లి మ్యారేజ్ చేసామా, పంపించామా, ఎప్పుడో ఒకసారి పలకరించామా అన్నట్టు ఉండాలి. అంతేగాని రోజు ఫోన్ చేసి, రోజుకు 2 సార్లు ఫోన్ చేసి ఎట్లమ్మా అది ఇట్లా ఇది ఇట్లా అని అడగకూడదు అనేసి మెయిన్ అది చెప్పారండి. నాకు చాలా బాగా అనిపించింది అదైతే. ఏడ్చినా మనం తొందరగా కరిగిపోతాం. వాళ్ళకు కోపం వస్తున్నా మనకు కోపం వస్తుంటుంది. ఎదుటివాడు కష్టపడుతుంటే అయ్యో ఈయన కష్టపడుతున్నాడు మనకు బాధపడుతుంటాం. ఆడవాళ్ళని తొందరగా ఎఫెక్ట్ అవుతాం. అక్కడ అది విలన్ లాగా చేస్తుందంటే మనకు ఆక్రోషం వస్తుంటుంది. ఓ నేను కూడా ఇట్లా చెయ్యాలి
కరెక్టే, నా ఆడపడుచుని ఇట్లా సతాయించాలి, నా ఇంటికి వచ్చిన తోటి కోడలు ఇట్లా సతాయించాలి, ఇవే నేర్చుకుంటున్నాం మనం. మన సంస్కృతి అదే సీరియల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి రియల్ లైఫ్లో చూపిస్తున్నారు అనేసి చెప్తున్నారు. తర్వాత సుగ్న రెడ్డి గారు అయితే మాట్లాడారండి. ఎక్కువ ఏం మాట్లాడలేదు, హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి ఆపేశారు. అప్పటికి లేట్ అయింది, మళ్ళీ ఇంకెక్కువ లేట్ అవుతుందేమో అనేసి. తర్వాత రాధిక గారిని మళ్ళీ కాలనీ ప్రెసిడెంట్ సరిత గారిని కొంచెం శాలువాతోటి సన్మానించేసి కేక్ కటింగ్ చేశారు. తర్వాత భోజనాలకు వెళ్ళిపోయారండి. అంతే. ఇంకా చాలా నాకు అది అడ్వకేట్ గారు చెప్పిందైతే బా అనిపించింది. దగ్గర దగ్గర ఓ 1 అవర్ దాకా చెప్పిండొచ్చు. ఎంత అంటే ప్రశాంతంగా, మెల్లగా ఇట్లా ఎక్కువ అని కాకుండా కూడా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఏందంటే అది మొత్తం పెడితే వీడియో ఎక్కువైపోతది. చూసే వాళ్ళకి బోర్ కొడతదేమో అని పెట్టలేను. కానీ అనిపించింది. జనాలు కూడా వచ్చిన వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్‌గా విన్నారంటే తను చెప్తుంటే అంత ఇంట్రెస్ట్‌గా విన్నారండి. చాలా అనిపించింది నాకైతే. ఇంకా సాయేశ్వర్య కాలనీలో అయితే ఫస్ట్ టైమ్ అంట అండి ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడము. అది సుగ్నా గారి ద్వారా జరగడం అనేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అందరు ఇట్లా ఒకతాన కలవడం అనేసి. అక్కడ మొత్తం లేడీసే ఉన్నారండి. జెంట్స్ మా అంటే ఓ 20 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏందంటే కొంచెం వడ్డియడానికి భోజనాలు వడ్డియడానికి ఏదైనా హెల్ప్ అవుతారనేసి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి మాత్రమే తెచ్చుకున్నారు. కానీ జెంట్స్ ఎవ్వరు రాలేరండి. మొత్తం లేడీస్ మీటింగ్ కాబట్టి మొత్తం లేడీసే వచ్చేసారన్నట్టు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక డాన్సులు చేశారు ఒక 2, 3 సాంగ్స్‌కి. తర్వాత ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం వకీల్ సాబ్ మూవీ నుంచి మగువ మగువ సాంగ్ పెట్టారు. మస్తు అనిపించింది నాకు ఆ పాట. ఆ సిచ్యువేషన్కి చాలా అనిపించింది. చెప్పాను కదా కాపీ రైటింగ్ వస్తుంది అనేసి పెట్టలేము. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో టపాసులు పేల్చేస్తున్నారు. చూడండి జెంట్స్ కొంతమంది వచ్చారు, ఎవ్వరు రాలేరు అసలు. చాలా అనిపించింది నాకైతే. చూసారు కదండి మా కాలనీలో అయితే ఇలా ఫస్ట్ టైం చేశారన్నట్టు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరైతే. ఇలా ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఒక రిలీఫ్ కూడా ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత నేను చిన్నోడికి అన్నం తినిపించేసి మేము తిన్న తర్వాత ఒక సాంగ్కి డ్యాన్స్ కూడా చేసేసి వెళ్ళిపోయాం. ఇక అప్పటికి 9:30, 10 అయింది. పెద్ద పాపనేమో ట్యూషన్కి వెళ్ళింది. తను వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించాను పెద్ద పాపని. ఇంకా ముందైతే మేము వెళ్ళాము. తనేమో 8కి వచ్చింది. ఇంక ఇద్దరికి తినిపించాను నేనే. ఇక వాళ్ళు తినడానికి రావట్లేదు అనేసి ఇద్దరికి తినిపించేసాను. తిన్న తర్వాత 2, 3 సాంగ్స్కి అయితే స్టెప్స్ వేసేసారు. ఫుల్ ఎంజాయ్ చేశారన్నట్టు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇట్లా అందరం కలిసి ఉంటే మాత్రం అనిపిస్తుంది. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంది అనేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా మీ సైడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఏమైనా జరుపుకుంటే ఎలా జరుపుకున్నారు అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.